మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీడియా నుంచి మీడియా మిత్రులు, నేను నిజంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంకి ముప్పు దుర్జనామాలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చారు. దాంతోపాటు నేను కూడా ఈరోజు ప్రజల కొరకు తిరుగుతూ ఉంటే పని పాట లేని సిటీలో వాళ్ళ నియోజకవర్గంలో లేకుండా ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉండి మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడిన నాయకులు ఒకటి చెప్తున్నాను నేను. మీరు మీ పార్టీలో ఒకటే, మీ పార్టీలో నెగ్గిన వారికి ఎవరికి సమ న్యాయం లేదు. ఎస్సీ కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ. నేను ఎస్టీఐ కూడా ఈ నియోజకవర్గం నుంచి నా నియోజకవర్గాన్ని నెగ్గాను, ఒక డాక్టర్ చదివాను. ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత చేయాలని నేను వైద్య వృత్తిలో ఉన్నప్పుడు నీకన్నా ఎక్కువ సర్వీస్ చేశాను. ఈరోజు ఎవరు కౌశిక్ రెడ్డి గారు జడ్జిమెంట్ వచ్చినందుకు, జడ్జిమెంట్ని ఈరోజు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. జడ్జిమెంట్ ఈజ్ జడ్జిమెంట్, ఈజ్ నాట్ ఏ జడ్జిమెంట్. ఎవ్రీ వన్ ఈజ్ accepted the judgment. I go judgment is every judgment. Whatever what he talked that Kaushik Reddy, a nuisance talk that the criticizing that SC/ST people, MLAs. I will put on against him but the SC/ST atrocity case. Why he was supplying the Sira jacket? I am also sent to the Sira jacket to you because of him. You కూడా ఎన్నికల్లో ఏడ్చావు, ఒక మొండలాగా ఏడ్చావు ఆ రోజు. ఏంటి, నాకు గెలిపించాను, లేకపోతే నా భార్య భర్తలు, నా పిల్లలను చచ్చిపోతాం అని ఏడ్స్ గెలిచాను నువ్వు. మళ్ళీ నేను చీర పంపిస్తాను, జాకెట్ పంపిస్తాను. మళ్ళీ ఎన్నికల్లో నువ్వు చీర జాకెట్ తొడుక్కొని మళ్ళీ అడుక్కుందులే ఈసారి ఖచ్చితంగా. ఈసారి నీ నోట్లో నుంచి వస్తే SC/STని క్రిటిసైజ్ చేసినట్టయితే ఆ సమతుల్యత లేదు కాబట్టే నీతో ఎవరు సంసారం చేయట్లేదు. గుర్తుపెట్టుకో, మేము నీతో ఉండలేకపోతున్నాం అంతే. మంచి జరిగే వాళ్ళతో నడుస్తున్నాం. అంత మాత్రాన ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చి మేము ఆహ్వానించాం. స్పీకర్ గారి డెసిషన్కి ఎదురు చూస్తున్నాం. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? సీరా జాకెట్ పంపించేస్తాను, సీరా జాకెట్ మేము కూడా పంపుతాం. సీరా జాకెట్ 10 మంది ఎమ్మెల్యేలకు పంపుతాం. కానీ దాంట్లో కూడా SC/ST బీసీలో ఉన్నాం. నీ మీద గ్యారంటీ నేను కూడా కేసు పెడతాను. నువ్వు ఎస్సీలని, ఎస్టీలని నువ్వు కించపరిచే విధంగా నీవేది మొదలైనా వాడవచ్చు. నాకు అబ్జెక్షన్ లేదు. కానీ క్రిటిసైజ్ బట్ SC/STని వాళ్ళ మనోభావం దెబ్బతినే విధంగా మాట్లాడుతూ మేము కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాం. నీవు మొన్న సీతక్కను కూడా అసెంబ్లీలో ఏమన్నావు? ఆవిడకేం తెలియదు లేదు, అమ్మాయికి ఆవిడకి ఇన్నోసెన్స్ అన్నావు. అంటే మేము SC/STలు మంత్రులు అవుతుంటాం కానీ SC/STలు ఎమ్మెల్యేలు అవుతా ఉంటాం కానీ నీకు సులకన ఉంది కాబట్టి నువ్వేదో రెడ్డి అయిపోయావని నీకు అహంకారతత్వం, ఏదో నాలెడ్జ్ ఉందంటే SC/STకి నాలెడ్జ్ ఉండదు, మీరైతే బాగా తెలియగలవారు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను నీకు, మళ్ళీ ఇలాంటి మాటలు వస్తే గ్యారంటీ నేను ఇప్పుడే కేసు పెడతా. మళ్ళీ నీకు నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈ పనిషబుల్, ఈ షుడ్ బి ఏ పనిషబుల్. నీవు మరొకసారి నేను అలా అనకూడదు. నీవు ఏమన్నా ఉంటే అవి మాటలు వెనక్కి తీసుకో, లేకపోతే మా మాటలు కూడా వస్తాయి. మేము ఎప్పుడో చెప్పాం, హైకోర్టు జడ్జిమెంట్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నామని అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మేము కూడా అన్నాం. కానీ నీవు డిస్క్రిమినేట్లా నీ విచ్చలవిడితనాన్ని, నీ నోటి అహంకారతత్వాన్ని కట్టి పెట్టాలని నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.